మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో మనం చూస్తూ ఉన్నాం లైక్ సోషల్ మీడియా అనేది లైక్ బిగ్ ప్లాట్ఫామ్ అందరికీ కూడా. లైక్ అది ముందుకు వెళ్ళాలన్నా, అంటే ఏదైనా నేర్చుకొని ముందుకు వెళ్ళాలన్నా అదే రీజన్. అండ్ మోస్ట్లీ ఇది ఎలా తీసుకెళ్తుందంటే నెగిటివ్ వైపు ఎక్కువగా తీసుకెళ్తుంది. లైక్ ఏ దానికైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, బట్ తీసుకునేదంతా కూడా నెగిటివ్ వైపు ఎక్కువగా వెళ్ళిపోవడం ద్వారా సోషల్ మీడియా ప్రభావం అందరిపైన కూడా నెగిటివ్గానే చూపిస్తుంది. లైక్ మనకి ఇప్పుడు నార్మల్గా తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మన ప్రతి ఒక్కరి ఇప్పుడైతే పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అందరి జీవితంలో ఒక హాఫ్ డే ఇన్స్టాగ్రామే తీసేసుకుంటుంది యాక్చువల్లీ. ఆ రీల్స్ చూడడంలోనూ, ఆ రీల్స్ చేయడంలోనూ నథింగ్. ఆ చేయడంలో అన్నా ఏదో ఒకటి వస్తుందేమో, బట్ చూడడంలో ఏమీ ఉండదు. బట్ దే ఆర్ వేస్టింగ్ టైం. అండ్ ఆల్సో క్రైమ్స్ కి కూడా కొన్నిసార్లు ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉండే లైక్ మూవీస్ కావచ్చు, లేదంటే కంటెంట్ కావచ్చు, అది దట్ ఈస్ లీడింగ్ టు పర్సన్ సమ్ సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది అయితే చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఎలా ఉందంటారు మామూలుగా ప్రెసెంట్ డేస్ లో సోషల్ మీడియా ప్రభావం మన న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ పైన ఎలా ఉందంటారు? సోషల్ మీడియా జనరలీ మనకి ఈ సోషల్ మీడియా యాప్స్ లైక్ ఫేస్బుక్ కావచ్చు, సోషల్ నెట్వర్కింగ్ యాప్స్, ఐ మీన్ టు సే ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఇలా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఎక్స్, ఇవన్నీ ఉన్నాయి మనకి, రైట్? సో ఇంతకుముందు ఏంటంటే సోషల్ మీడియాలో జనరల్గా విత్ ఇన్ ఫ్రెండ్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి అన్నట్టు అలా యూజ్ అయ్యేటి సోషల్ నెట్వర్కింగ్ ఇవన్నీ. అలాగే ఈ యూనో వీడియో అప్లికేషన్స్ లైక్ యూట్యూబ్ కానివ్వనండి, ఇలాంటివన్నీ కూడా వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్, అంటే మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉన్నాయి ఇలాంటి ప్లాట్ఫామ్స్లో. సో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉండేసరికి ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు నాకు ఎడ్యుకేషనల్ పర్పస్ మీద కావాలి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ మీద కంటెంట్ దొరుకుతుంది, రైట్? నాకు మూవీస్ మీద కంటెంట్ కావాలి, అలా నాకు ఏ కంటెంట్ కావాలన్నా ఇట్ ఈస్ దేర్ ఇన్ సోషల్ మీడియా, రైట్? సో అంత వైడ్ స్ప్రెడ్ అయిపోయేసరికి చాలా మంది ఏంటంటే దీనికి అడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియాకి. అండ్ ఇంకొకటి, ఒక నెగటివ్ ఫినామినా, చాలా మందికి ఏంటంటే సోషల్ మీడియా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇట్స్ ఎ నెగటివ్ థింగ్ అనేసి. బట్ యాక్చువల్లీ సోషల్ మీడియా అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ త్రూ చాలా మందికి మంచి జరిగింది కూడా ఉంది, రైట్? సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్ సంథింగ్ ప్రొడక్టివ్ మనం చేసుకోవచ్చు. అంటే సోషల్ మీడియా నుంచి కూడా ఆన్లైన్ నేర్చుకోవచ్చు త్రూ ట్యుటోరియల్స్. మనకి ఇట్లా యూట్యూబ్ లో చాలా ట్యుటోరియల్స్ కూడా ఉంటాయి. సో బేసిక్ గా దాన్ని మీరు కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారంటే డెఫినెట్ గా అది హెల్ప్ అవుతుంది. కానీ మోస్ట్లీ మనం ఎందుకు అట్లా ఈ నెగటివ్ ఫినామినా ఎందుకు క్రియేట్ అయింది అని అంటే జనాలు ఎక్కువ శాతం దాంతో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో మీరు ఇందాక అన్నట్టు ఇలా రీల్స్ చూస్తూ ఉన్నాను, నాకు అందులో వచ్చేదేం లేదు, పోయేది ఏంటంటే నా టైమే పోతుంది అక్కడంతా. సో నా ప్రొడక్టివ్ టైం వేస్ట్ అయిపోతుంది దానివల్ల. రెండోది, సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియా హాస్ గాట్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండి. ఐ మీన్ ఆ కెపాసిటీ ఉంది సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. అది ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని అంటే సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్కి ఒక స్క్రూటినీ అనేది లేదు. ఇప్పుడు నా ఇష్టం వచ్చింది నేను చెప్పి పెట్టేసేయచ్చు, మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పి పెట్టేస్తారు. సో ఒక స్క్రూటినీ అనేది లేకపోయేసరికి ఏమవుతుందంటే చాలా మటుకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొపగేట్ అయిపోతా ఉంది మన కమ్యూనిటీస్లో. సో మనం చూస్తూ ఉంటాము, స్పెషలీ అంటే మనకన్నా కొంచెం అర్థమవుతుందేమో కానీ మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఏంటంటే వాట్సాప్లో ఏదో ఎవరో చెప్తా ఉంటారు, అది వాట్సాప్లో వచ్చిన ఫార్వర్డ్స్ ని వాళ్ళు గుడ్డిగా నమ్మేసి అదే నిజమేమో అనుకొని, రైట్? యూనో వీ హావ్ సీన్ 2020లో వరల్డ్ ఎండ్ అయిపోతుంది అనేసి అన్నారు, లైక్ యూనో సోషల్ మీడియా మొత్తము. సమ్ టైమ్స్ కొందరు ఏంటంటే మీ వాట్సాప్ గ్రీన్ కింద మారింది అంటే మీది ఉంటుంది, లేదంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ వాట్సాప్ అనేసి ఒక మెసేజ్. దీన్ని మీరు ఒక 10 మందికి ఫార్వర్డ్ చేయండి, లేకపోతే బ్యాడ్ లక్ విల్ ఫాలో యూ. సో ఇలాంటివన్నీ కూడా గుడ్డిగా నమ్మేసి ఫార్వర్డ్ చేస్తూ ఉండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మైండ్స్ కరప్ట్ అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఓకే, కానీ సోషల్ మీడియా స్పెషల్లీ ఈ వాట్సాప్ గ్రూప్స్లో వాటిలలో ఒక ప్రొపగాండా నడుస్తూ ఉంటుంది. ఏంటి అంటే దానివల్ల దే విల్ క్రియేట్ హేట్రెడ్ టువర్డ్ అదర్ రిలీజియన్స్ లేకపోతే అదర్ కమ్యూనిటీస్.
సో ఇప్పుడు చూస్తూ ఉంటాను, అంటే రిలీజన్ దాకా పక్కన పెట్టేయండి, కమ్యూనిటీస్లోనే డిస్పారిటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయో చెప్తా చూడండి. నేను ఈ మధ్యన ఒక ట్రెండ్ చూస్తున్నాను సోషల్ మీడియాలో, లైన్గా నించుంటారు అమ్మాయిలందరూ, నించొని మేము రెడ్లము మాకు డబ్బులు ఎక్కువ, మేము రెడ్లము మాకు ప్రేమ ఎక్కువ, మేము రెడ్లము మాకు మమకారం ఎక్కువ, ఇవన్నీ చెప్తా ఉన్నారు. సేమ్ అలాంటిది ఇంకో వీడియో ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే ఇంకొకరు వస్తారు, మేము కాపులము మాకు ఇది ఎక్కువ, మాకు అది ఎక్కువ. అంటే బేసిక్లీ ముందేమో లాంగ్వేజెస్ మీద ఉండేది, ఇప్పుడు కమ్యూనిటీ మీద సోషల్ మీడియాలో ఇట్లాంటి రీల్స్ చూడటం వల్ల అంటే ఏంటి, కొందరు ఏంటంటే మేము యాదవ్స్ మీ అని చెప్పేసి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ క్వాలిటీస్ అన్ని అందరూ అయ్యే చెప్తా ఉన్నారు. మాకు డబ్బు ఎక్కువ అని ప్రతి కమ్యూనిటీ అదే అంటున్నారు, మాకు ప్రేమ ఎక్కువ అని అందరు కమ్యూనిటీస్ అదే చెప్తున్నారు. ఉండొచ్చు, ప్రతి కమ్యూనిటీకి వాళ్ళ ప్రేమలు ప్రత్యేకతలు ఉండొచ్చు, కానీ ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో రావటం వల్ల ఇట్ ఈస్ సమ్ ఆర్ ది అదర్ వే కరప్టింగ్, ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంది కమ్యూనిటీ పట్ల. ఇప్పటికే ఆల్రెడీ ఆ కమ్యూనిటీస్ గురించి ఎన్నో ఘోరాలు జరుగుతా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఒక రెడ్డిని, ఆర్ ఐ డోంట్ మెన్షన్ ఎనీ ఆఫ్ ది కాస్ట్, బట్ నేను నా క్యాస్ట్ వీడియో నేను చూసాను అనుకోండి, చూసినప్పుడు ఏంటంటే అరే మన క్యాస్ట్ వాళ్ళు ఇంత గొప్ప అన్నమాట అనే ఫీలింగ్ నాకు క్రియేట్ అవుతుంది అది చూస్తుంటే, రైట్? సపోజ్ నేను వేరే క్యాస్ట్ వాళ్ళ ఇది చూస్తున్నాను, నేను వీడియో చూస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది అని అంటే నాకు ఒక కైండ్ ఆఫ్ ఈర్ష, అంటే మీ కాస్ట్లో గొప్పనా మామూలు కాదా అనే ఒక థాట్ క్రియేట్ అవుతుంది. సో ఇలా ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను ఎలా ఇది అవుతుంది అనేసి. ఇలా ఏంటంటే ఐ హ్యావ్ సీన్ ఎన్నో వీడియోస్, ఎన్నో పోస్ట్లు, అవి ఏంటంటే తెలుసో తెలియకో, వాళ్ళు సరదాగా చేసుంటారు, అలాంటి వీడియోస్ సరదాగా చేసుంటారు, కానీ తెలుసో తెలియకో ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, రైట్? సో అలానే ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఎక్స్ప్లిసిట్ కంటెంట్ కి అయితే ఫిల్టరే లేదు. మీరు చేస్తూ ఉండండి, మీరు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉన్నారు, మీరు ఒక 15-20 minutes స్క్రోల్ చేయండి చాలు, మీకు ఏదో ఒక ఎక్స్ప్లిసిట్ కంటెంట్ వచ్చేస్తుంటుంది మనకి. సో అంటే ఇన్ వే ఒక యంగ్స్టర్, అంటే ఒక చెప్పాలంటే ఒక మైనర్ కూడా అవ్వచ్చు ఆర్ వాడు, ఎందుకంటే ఈ మధ్య మనం ఇచ్చేస్తున్నాం, అందరికీ ఫోన్లు ఇచ్చేస్తున్నాం పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు పిల్లలు కూడా ఇలా కంటెంట్ అది వాళ్ళు ఇట్లా స్క్రోల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. సో దాని వల్ల కూడా వాళ్ళకి నెగటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సోషల్ మీడియా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్కి, ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు అని అంటే ఫైన్, యూజ్ చేయండి, గెట్ ఎంటర్టైన్డ్, కానీ దానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి మనం, దానికి ఒక టైం లైన్ అనేది పెట్టుకోవాలి. సో ఇన్ అ డే నేను చెప్పినట్టు, ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు, చాలామంది ఏంటంటే రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తే అదొక ఉద్యమం లాగా చూస్తూ ఉంటారే తప్ప దానికి ఒక లిమిట్, ఒక ఎండ్ అనేది లేదు. సో అలా కాకుండా హ్యావ్ టైమ్ లైన్స్. నాకు ఒక రోజులో చూడడం తప్పు కాదు, చూడండి, ఒక లిమిటెడ్ టైం వరకు చూడండి, అంతేకాని నిద్ర మానుకొని, ఆహారం మానుకొని, అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి ఇదే అనేసి ఇలా చూసుకుంటా ఉంటారు మెనీ టైమ్స్. అంటే నేను చూస్తుంటానండి, చాలా మంది ఈ మధ్య రిలేషన్షిప్స్ మిస్ అవ్వడానికి కూడా మేజర్ రీజన్ అదే. ఏంటి అని అంటే ఇంతకు ముందు వర్క్ అంతా అయిపోయిన తర్వాత సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని దే యూస్ టు స్పెండ్ టైం. ఇప్పుడు సరదాగా కూర్చొని 4 ఫోన్లు చూస్తున్నారు, రైట్? సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన ఈ రిలేషన్షిప్స్ విత్ ఇన్ ది ఫ్యామిలీ కూడా నష్టపోతున్నాయి. దే ఆర్ నాట్ అప్ టు మార్క్. అండ్ రిలేషన్షిప్స్ అన్నప్పుడు ఈ సోషల్ మీడియాలో చూసి దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు అప్లై ఇట్ ఆన్ ప్రాక్టికల్ కూడా. చూడు వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు ఇలా చేయట్లేదు, దాని గురించి కూడా గొడవలు వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో కనిపించేది అంతా రియల్ కాదు, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అంతేగాని నేను సోషల్ మీడియాలో చూసి వాళ్ళు చూడు దేశాలు తిరుగుతున్నారు, వాళ్ళు చూడు ఎంత అన్యాయంగా ఉన్నారు, మనం ఎందుకు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాము అని అంటే, వాళ్ళ కెమెరా ముందు అలా ఉన్నారు, కెమెరా కట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారేమో, వి నెవర్ నో, రైట్? సో అలాంటి ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియా. సో మనం ఏంటంటే వీ హ్యావ్ టు బీ రియలిస్టిక్. మనం అర్థం చేసుకోవాలి ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎంతసేపు చూడాలి, ఏం చూడాలి అనే విచక్షణ మనకి ఉంది అని అంటే పాజిటివ్ గా ఎలాగా తీసుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది మీ మీద నెగటివ్ ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది. అండ్ వీ షుడ్ నో వీ హ్యావ్ టు డూ ది ఫ్యాక్ట్ చెక్ యాజ్ వెల్. ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ చేయరు చాలా మంది, వచ్చినట్టు నమ్మేస్తా అన్ని నమ్మేస్తా ఉంటారు. అలా కాకుండా ఏ కంటెంట్ ని నమ్మాలి, ఏ కంటెంట్ నమ్మొద్దు. దెర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ ఆల్సో. ఏంటంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనిపించింది అనుకో, అది నిజమా కాదా చెక్ చేయడానికి కూడా వెబ్సైట్స్ ఉన్నాయి మన దగ్గర. అలాంటి వెబ్సైట్స్ ని మీరు యూజ్ చేసుకుంటూ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, సో దట్ మీకు క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంటుంది. అనవసరంగా చూసిందల్లా మీరు నమ్మేసి దాని గురించి అంటే దాన్ని ఇంబైబ్ చేసి ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేసేసారు అంటే కనుక
you will suffer. Actually. Yeah. Thank you, Andy. Thank you so much. Yeah, thank you.